అందరికీ నమస్కారం అండి. కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి మరియు బెల్లం ఉపయోగించి కొబ్బరితో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఈ కొబ్బరి చిక్కీ. మరి ఈ టేస్టీ అయిన కొబ్బరి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మీడియం సైజు గల కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నాకు మీడియం సైజు గల కొబ్బరికాయ నుండి కోసుకున్న ముక్కలు 1 కప్పు వరకు వచ్చాయి. నేను వాడే ఈ కప్పు సుమారుగా 250 గ్రామ్స్ వరకు, అంటే 1/2 కిలో వరకు ఉంటుంది. మీకు కొబ్బరి చిక్కీ మంచి కలర్లో రావాలనుకుంటే కొబ్బరి వెనుక బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసేయండి. మీకు కొబ్బరి చిక్కీ అనేది చాలా మంచి కలర్లో వస్తుంది. నేనైతే రిమూవ్ చేయకుండానే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకునే ఈ కొబ్బరి ముక్కలను మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కొబ్బరి ముక్కలనే తగలకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసేయాలి. మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే కొబ్బరిని తురుము కూడా తీసుకోవచ్చు. కొబ్బరి తురుము అడుగంటకుండా ఇలా గరిటెతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఒక 2-3 నిమిషాలకి ఈ కొబ్బరి తురుము అనేది కొబ్బరి పొడిలాగా పొడి పొడిగా అయిపోతుంది. అంటే తేమంతా తగ్గిపోయి పొడి పొడిగా తయారవుతుంది. ఇలా పొడి పొడిగా తయారైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే కమ్మటి రుచి వస్తుంది కొబ్బరి చిక్కీలకి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా కొబ్బరి తురుముకు బాగా పట్టేలాగా గరిటెతో కలుపుతూ తిప్పుతూ ఉండండి. నెయ్యి వేసిన వెంటనే 1 నిమిషం తర్వాత కొబ్బరి తురుము అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి మారుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి చిక్కీల కోసం మీరు పచ్చి కొబ్బరినైనా వాడచ్చు, ఎండు కొబ్బరినైనా వాడచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు అంటే 1/2 కిలో బెల్లాన్ని వేస్తున్నాను. అంటే కొలత ప్రకారం నేను 1/2 కిలో కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు ముక్కల్లో కొలత తెలియకపోతే కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుమును పులుచుకుని కొబ్బరి తురుము ఎంత వస్తే అంత బెల్లం తురుమును వేసుకోండి, సరిపోతుంది. అంటే 1:1 నిష్పత్తిలో తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీరు పోసుకొని బెల్లాన్ని కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసేసుకుని తిరిగి బెల్లం మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టేసేయండి. బెల్లం మిశ్రమాన్ని ఇలా గరిటెతో తిప్పుతూ కలుపుతూ ఉండండి. బెల్లం పాకం ముదిరేలోపు ఇలా ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. స్టీల్ ప్లేట్ అయినా యూస్ చేయొచ్చు, బేకింగ్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మీరు కూరగాయలు కట్ చేసుకునే వుడ్ బోర్డు ఉంటుంది కదా, అది కూడా యూస్ చేయొచ్చు. దానికి కూడా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీ కర్ర తీసుకుని చపాతీ కర్ర కూడా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్టీల్ బౌల్ తీసుకుని దాని అడుగు భాగానికి కూడా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. చూడండి బెల్లం పాకం అనేది బాగా ముదిరింది. ఇలా నొరగలాగా వస్తే ఏంటంటే బెల్లం పాకం బాగా ముదిరినట్టు. ఇలా పాకం ముదిరిన తర్వాత నుంచే మనకు కావాల్సిన ముదిరి పాకం లేదా తేత పాకం ఇలాంటివన్నీ టెస్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ముందు నుంచే స్టార్ట్ చేయకూడదు. ఇలా బాగా ముదిరిన తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి బెల్లం పాకం అనేది బాగా ముదిరినట్టు కదా. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నీళ్లు పోసుకుని మనం బెల్లం పాకాన్ని టెస్ట్ చేసుకుందాం. పాకం నీళ్ళల్లో వేసేటప్పుడు ఒకే దగ్గర కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకుంటే పాకం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాకం నీళ్ళల్లో వేసాక 1 నిమిషం పాటు ఆగి అప్పుడు పాకాన్ని చెక్ చేయాలి. పాకాన్ని ఇలా వంచితే టక్కున విరిగిపోవాలి. అలా విరిగితే పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇక్కడ చూడండి పాకం అనేది వంగుతుంది కానీ పర్ఫెక్ట్గా విరగట్లేదు. సో పాకం అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా 1-2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకుందాం. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుందాము. మళ్ళీ వెడల్పుగా పోసుకొని 1 నిమిషం ఆగిన తర్వాత చెక్ చేసుకుందాము. ఇప్పుడు పాకాన్ని పట్టుకుని విరిపితే టక్కున విరిగిపోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు. చూడండి టక్కున విరిగిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగానే వేయించుకున్న కొబ్బరి పొడి వేసుకుని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. వెంటనే మనం ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ మీదకి వేసుకుని స్క్వేర్ షేప్ ఫామ్ చేసుకోవాలి. చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నైఫ్తో కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీతో రోల్ చేసుకుంటూ స్క్వేర్ షేప్ని ఫామ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా
మనకి చిక్కీ అనేది ఏ మందంగా ఉంటుందో ఆ మందంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాకు సహాయంతో నిలువుగా అడ్డంగా గీతలు గీసుకుంటూ కొంచెం లోతుగానే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి ఇవి రావండి. ముందుగానే మనం లోతుగా కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలాగ పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ కొంచెం లోతుగానే కట్ చేసుకోవాలి. నిలువుగా అడ్డంగా గీతలు గీసుకుంటూ కట్ చేసుకుంటే మనకి చిక్కీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నచ్చిన సైజుల్లో అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత 1 అవర్ పాటు దీన్ని చల్లారనివ్వాలి. 1 అవర్ తర్వాత చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా కదిలిస్తే చాలు, మొత్తం చిక్కీ అన్నీ ఊడొచ్చేస్తాయి. మనం ముందుగానే లోతైన ఘాట్లు పెట్టడం వల్ల ఇలా కదిలించగానే కదిలిపోతాయి ఈ కొబ్బరి చిక్కీలు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి ఈ కొబ్బరి చిక్కీలు. విరిగితే విరిగిపోతాయండి, అంత క్రిస్పీగా వచ్చాయి ఈ కొబ్బరి చిక్కీలు. తినేటప్పుడు నోటికి ఏ మాత్రం అంటుకోవు ఈ కొబ్బరి చిక్కీలు. చూసారు కదా అతి తక్కువ పదార్థాలతోనే ఎంతో టేస్టీగా, హెల్తీగా, క్రిస్పీగా కొబ్బరి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో మరి ఈ వీడియోని మీరు కూడా చూసి తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.